మహాపరిశుద్ధుడా గనుడా ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అయ్యా, ఈ ఆదివార కాల సమయం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. పరమందు ఆసీనుడు అయిన దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరితోనూ తండ్రి మీరే స్పష్టంగా మాట్లాడండి. మాలో ఉన్న లోపాలను దిద్దుకోగలుగుటకు కృపను దయచేయండి. అయ్యా, నీ సన్నిధిలో నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరిచే విధానాన్ని, అయ్యా నీకు ఇష్టమైన జీవిత విధానాన్ని ఏర్పరచుకోగలుగుటకు కృపను దయచేయండి. అయ్యా, నీ రూపాన్ని ఇక్కడ సందర్శించుకోవడానికి అయ్యా మేము పొందుకోగలుగుటకు కృపను దయచేసి మీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపించి మహిం పొందమని, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ నామాన్ని మా ద్వారాగా గొప్పగా మహింపరచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలతో నీ విట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చాలు. ఈ ప్రజలతో ఇట్లా చెప్పుము అని ఇర్మియాకు దేవుడు సెలవిస్తుండు. ఏమని? జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రతి ఒక్క మనిషితో, నా ఒక్కడితోనే కాదు, నీ ఒక్కడితోనే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషితో దేవుడు ఇలా సెలవిస్తుండు. పుట్టిన ప్రతి ఒక్క మనిషితో, ఈ భూమి మీద జీవము కలిగిన ప్రతి ఒక్క మనిషితో ఏమని చెప్తుండంటే, ఈ ప్రజలతో నీ విట్లనుము. ఈ మతస్థులతో కాదు, ఈ కులస్థులతో కాదు, లేదా ఈ యొక్క దేశంలో ఉన్న వారితోనే కాదు, లేదా ఈ రంగులో ఉన్న వారితోనే కాదు, కానీ దేవుడు ఏమని చెబుతుండు, ఈ ప్రజలతో నీ విట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. నీకు 2 ఆప్షన్లు ఇస్తుండు దేవుడు. ఒకటి సరి అయిన మార్గం, 2 సరైనది కాదు. అది అంటే ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. ఒకటి దేవుడు నిన్ను రక్షించుకునే మార్గము, 2 సైతాను నిన్ను నరకంలోనికి తీసిపోయే మార్గము. 2 నీ ముందలే పెట్టిండు. నిన్ను ఫోర్స్ చేయట్లా. నిన్ను పట్టుకొని లాక్కొని పోవాలంటే ఆయనకి చిటికలో పని. ఒక చిటికేస్తే నిన్ను మార్చుకోగలుగుతాడు, ఒక చిటికేస్తే నిన్ను తీసుకోగలడు. కానీ నిన్ను అట్లా బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. నీకేమని చెబుతాడంటే, జీవ మార్గము మరణ మార్గము నీ ముందర పెడుతున్నా, నీ ఇష్టం. నువ్వేది చూస్ చేసుకుంటావో, నువ్వేది సెలెక్ట్ చేసుకుంటావో, నువ్వే దారిలో వెళ్తావో అది నీ ఇష్టం. ఈ ప్రజలందరితో చెప్పుము, ఒక్కళ్ళతో కాదు. ఒకళ్ళని పిలిచి చెప్పొద్దు నువ్వు, ఒక్కళ్ళతో కాదు, అందరితో. ఈ భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరితో చెప్పుము, జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెడుతున్నాను, మీ ఇష్టం వచ్చిన దారిలో మీరు వెళ్ళవచ్చును అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. చాలు. ఏమంటాడు దేవుడు? ఈ భూమి మీద నీతిమంతుడు ఎవడూ లేడు. ఉన్నారా? నీతిమంతుడు ఎవరన్నా ఉన్నారా? ఈ భూమి మీద నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. దేవుడు చూస్తుండో. ఏమని చూస్తుండో? కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆకాశం మీద ఆసీనుడైన వాడు చూస్తున్నంట, ఆయన వెతుకువారు ఎవరైనా కలరేమో అని చూస్తున్నట. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని ఎతుకువాడెవడునూ లేడు. ఆయన వెతికేవారు ఎవరైనా ఉంటారేమో అని
చూస్తున్నట. ఆయన ఎతికితే దొరుకుతుడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏమని చూస్తుండో? కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట అంటాడు అనమాట. ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. ఆయన ప్రతి ఒక్క చోట ఉండేవాడు. ఆయన ఏమని చెబుతుండో? ఆకాశమందు ఉండి చూసి ప్రతి ఒక్క నరుణ్ణి కూడా పరిశీలిస్తున్నట. ఎవరైనా నా వైపు తిరుగుతారేమో, ఎవరైనా నన్ను వెతుకుతారేమో. వెతికితే దొరికే దేవుడు ఈయన. ఆయన మనం అడిగితే సెలవిచ్చే దేవుడు. ఈయన ఒక మతానికి చెందినవాడు కాడు. ఈ యొక్క క్రైస్తవ మతం యేసు నామంలో కాల్చివేయబడును గాక. ఎందుకు కాల్చివేయబడాలి? అది మతం కానే కాదు, మార్గం, దేవుని మార్గం. దేవుడు అదే అంటాడు, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు ఆయన వెతుకువారు ఎవరైనా కలరేమో అని చూస్తుండు. నరులను పరిశీలనగా చూస్తున్నట. నేను వెతికా. ఈ బైబిల్ పట్టుకోకముంటే ముందే అసలు దేవుడు అంటే సర్వ సృష్టికర్త కదా. దేవుడు ఈ యొక్క దేశానికే పరిమితమైన వాడు కాడు కదా, ఒక కులానికి పరిమితమైన వాడు కాదు కదా, ఒక రంగుకు పరిమితమైన వాడు కాదు కదా, ఏదో ఒక గురువు చెప్తే బయలుపడే దేవుడు కాదు కదా, ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్తే బయలుపడే వ్యక్తి కాదు కదా. ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన ఎట్లా మనం కనుగొనేది? యోబు గ్రంథంలో చెప్తుడు, ఇంకో చోట చెప్తుడు, రోమాపత్రికలో చెప్తుడు. ఏమని చెప్తుడు? ఆయన ఈ భూమి మీద ఉన్న వస్తువులను పరిశీలించటం వలన, ఆయన కలగజేసిన వస్తువులను పరిశీలించటం వలన ఆయన బయలుపడతాడంట. అప్పుడు మనం వెతకాలి, ఈ ఆకాశాలను సృష్టించింది ఎవరు, ఈ భూమిని సృష్టించింది ఎవరు, ఈ జంతువులను కలగజేసిన వాడెవరు, వాటికి పేర్లు పెట్టింది ఎవరు. ఇలాగా ప్రతి ఒక్క వస్తువుని, ఈ యొక్క జీవులను మనం పరిశీలించినప్పుడు సర్వ సృష్టికర్త బయలుపడతాడు. నీవు సృష్టించుకున్న వారు కాదు, ఆయన బయలుపడతాడు. అది అంటాడు రోమీలో రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయము 10వ వచనం. నీతిమంతుడు లేడు భూమి మీద, ఒక్కడు కూడా లేడు. చాలా మంది నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని నమ్ముకునగా నేను నీతిమంతుడిని. ఆయన చేస్తే నీవు నీతిమంతుడు అవుతావు. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తే, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగితే, నువ్వు పరిశుద్ధంగా నడిస్తే అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు, అప్పుడు నువ్వు నీతిమంతురాలు అవుతావు. అదే అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. ఎతికేవాడు ఎవడైనా ఉండేమని దేవుడు చూస్తాడు. ఎవడూ లేడంట. నువ్వు వెతికితే దేవుడు బయలుపడతాడు, ఎతకపోతే బయలుపడతారా? నీకు ఏదైనా వస్తువు కావాలి, ఎతికితే దొరికిద్దా? లేకపోతే అక్కడ కూర్చొని ఉంటే నీ కాడికి వస్తుందా? నువ్వు వెతికితే దొరికిద్ది. నీకు కావాల్సింది ఉన్నదాన్ని వెతకాలా, లేని దాన్ని వెతకకూడదు. దేవుడు ఉన్నవాడు, నేను ఉన్నవాడను. ఉన్నవాడిని వెతికితే దొరుకుతాడా లేదా? లేని దేవుని నువ్వు వెతికితే దొరకడు. నువ్వు సృష్టించుకున్న వాళ్ళని వెతికితే దొరకడు. ఆయన ఉన్నవాడు గనక ఆయన్ని నువ్వు వెతికితే దొరుకుతుడు. దేవుణ్ణి వెతుకువాడు ఎవడను లేడు, ఒకవేళ నువ్వు వెతికితే దొరుకుతుడు. మొన్న ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. నేను దేవుని వాక్యాలు పెట్టడం వలన వాక్యాలు నచ్చి ఫోన్ చేసి, బ్రదర్ మీ వాక్యాలు చాలా బాగుంటాయి అది ఇదనండి. దేవుని మహిమ నేనేమన్నంటే, నాలో ఏమి లేదమ్మా, దేవుడు చెప్పేదాన్ని బట్టి నేను చెప్పటం వల్ల ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆయన చెప్పిస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. నాలో ఏమీ లేదు, నేను నీ వంటి వాడినే. అర్థమవుతుందా? నేను కూడా పాపినే. ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఆయన మాటలు నా మాటలు కాదు, అవి దేవుని మాటలు కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక. అయితే ఆ సిస్టర్ చెప్పింది, నేను పాస్టర్ యొక్క కుమార్తెను. ఎవరు కుమార్తె అంట? మాకు ఒక గుంపు ఉంది, మాదొక సంఘం, మాకు ఏం లేదంటే బాప్తిజం లేదంట. ఏం లేదు? బాప్తిజం లేదంట. అదేంటి సిస్టర్ బాప్తిజం లేకపోవడం ఏంటి? బైబిల్ మొత్తం మారు మనసును గురించి, బాప్తిజం గురించే కదా బోధించేది. మీకు ఎవరు చెప్పారు బాప్తిజం లేదని? మీరు అనుసరించేది బైబిల్నా లేకపోతే ఇంక వేరే దేన్నైనా అనుసరిస్తున్నారా అని అడిగా. బైబిల్నే బ్రదరు, మాలో ముఖ్యమైనది ఏంటంటే మారు మనసు అన్నారు. ఓకే, మారు మనసు ఓకే. మారు మనసు తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోవాలి కదా, నువ్వు ఆయన నమ్మినట్టు ఒక గుర్తు ఉండాలి కదా, ఒక ముద్ర ఉండాలి కదా. పాత నిబంధన ప్రకారం అయితే సున్నతి గుర్తు, కొత్త నిబంధన ప్రకారం నువ్వు హృదయ సున్నతి పొందినవని గుర్తు ఏంటంటే బాప్తిజం గుర్తు కదా అని అడిగా అని నేను చెప్పా. అవును కానీ బ్రదరు,
మా అయ్యగారు మాకు ఇట్లా చెప్పారు, మా అయ్యగారు మా సంఘాన్ని స్థాపించారు, మా అయ్యగారు చెప్పిన ప్రకారం నేను నడుస్తూ అన్నాను. అయ్యగారు చెప్పినట్టు నడుస్తావా, దేవుణ్ణి చెప్పినట్టు నడుస్తావా అని నేను అన్నా. అంటే ఏమో బ్రదర్, మా ఈ వాదనలు పెట్టుకోలేము మేము. ఏంటి ఈ వాదనలు పెట్టుకోలేక మేము ఎవరితో మాట్లాడను. ఏ కన్నంలో చేయి పెడితే ఎవరు పట్టుకొని లాగుతారో, ఏ జుట్టు చేయి అందిస్తే ఎట్లా ఆగుతారో అనే భయం అంట ఆ సిస్టర్కి. సిస్టరు, నా మాటలు నమ్మొద్దు. ఏమో నేను అబద్ధం ఆడుతానేమో, నేను మనుషుణ్ణి, నేను అబద్ధం ఆడుతానేమో. నేను వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నా, ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఎలా ఉందో అలాగూ నడవాలి. నువ్వు పాస్టర్ ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, ఎంత వృద్ధుడైనా అయి ఉండొచ్చు, జ్ఞానం కలిగి వాడు అయి ఉండొచ్చు, కానీ పాస్టర్ చెప్పింది నడవద్దు. దేవుని వాక్యంలో ఏముందో వాక్యానుసారంగా నడవండి అని చెప్పిన. అమ్మో మీతో మాట్లాడలేను నేను అని అన్నాను. నాతో మాట్లాడేదేంటి సిస్టర్, నాది కాదు ఇది, దేవుడి వాక్యాన్ని బట్టి నడవండి అని చెప్పా. మేమేమి పాపం చేయలేదు బ్రదరు, మారు మనసు పొందిన వాళ్ళందరూ పాపం చేయరా అని అడిగింది. ఎందుకు చేయరు? నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడంట. యవ్వనస్తులు తన యవ్వన కాలమందు తొట్టిల్లుదురు అని వాక్యం ఉంది. ఉందా లేదా? ఉంది. అయితే దేవుణ్ణి సరి చేసుకోవాలి. ప్రభువా ఈ తప్పు చేసిన మళ్ళీ చేయకుండా ఉండేటట్టు కృపను చూపించు. రోజు వాక్యాన్ని మనము కనీసం ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేసుకునే కృపను దేవుడి సన్నిధిలో మనం అడగాలి. ఒక అర్ధగంట అయినా వాక్యాన్ని చదివే కృపను అనగాలి. ఆయనకి 10వ భాగం టైం ప్రకారం ఇవ్వాలి. రోజులో కనీసం 2 గంటలన్నర 3 గంటలు ఆయనకి కేటాయించాలి. అది ఆయన కోరే 10వ భాగం. నీ జీవితంలో 10వ భాగం ఆయనకు కావాలి. అయితే ఈ ప్రకారం నేను చెప్పినప్పుడు, బ్రదర్ మీరు బాగానే చెప్తున్నారు, నేను పాస్టర్ గారి కూతురు కదా, మా తండ్రి మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు, మేమే పాపం చేయలేదు అనే ప్రకారంగా మాట్లాడింది. సిస్టర్ మీరేం పాపం చేయలేదా అని అడిగా. చేసిన బ్రదరు చిన్న చిన్న పాపాలు చేసినాం అన్నాడు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమా కాదా అని అడిగిన. పాపమే బ్రదరు అని అంది. అప్పుడు మారు మనసు పొందారా లేదా అని అడిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మారు మనసు పొంది అని అడిగా. నేను ఏమని అడిగినా, మీరు మారు మనసు పొంది ఎంతకాలం అయింది? ఈ మాట నిన్ను కూడా నేను అడుగుతున్నా, నువ్వు మారు మనసు పొంది ఎంతకాలం అయింది అని అంటే, నా 16వ ఏట నేను దేవుణ్ణి బాగా తెలుసుకున్న బ్రదరు. అంటే చిన్నప్పటి నుంచి దేవుళ్ళని ఎదుక్కుంటూ వచ్చిన, కాకపోతే నా 16వ ఏట దేవుణ్ణి బాగా నేను నమ్మి ఆయన సన్నిధిలో నన్ను నేను సరి చేసుకుంటూ వచ్చిన బ్రదరు. అదే మారు మనసు ఏమోనని నా అభిప్రాయం, అదేనేమో అని నా అభిప్రాయం. అదని ఖచ్చితంగా చెప్పట్లా. అయితే సిస్టర్ మీ మారు మనసు ఎక్కడికో ఎగిరిపోయింది అన్న నేను. అదేంటి బ్రదర్ అట్లా అన్నారని. ఆర్ఆర్కే మూర్తి అయ్య గారు ఇదే మాట అంటారు, నువ్వు మారు మనసు పొంది ఎంతకాలం అయింది అని అంటే, 3 సంవత్సరాలు అయిందండి, సంవత్సరం అయిందండి, 2 సంవత్సరాలు అయిందండి, 10 సంవత్సరాలు అయిందండి. అయితే మీ మారు మనసు ఎక్కడికో ఎగిరిపోయింది. ఎందుకు? దినదిన మారు మనసు కావాలి, మారుతూనే ఉండాలి. మొన్న ఒకసారి చెప్పుకున్నాం మన వాక్యం, మారాలి మారాలి మారాలి, మారుతూనే ఉండాలి. దేవుని రూపం మనలోకి వచ్చేంత వరకు, క్రీస్తు రూపం మనం ఇక్కడ సంతరించుకునేంత వరకు మారాలి. అట్లా మారినప్పుడే మారు మనసు. సిస్టరు నువ్వు మారు మనసు ఎక్కడికో ఎగిరిపోయింది, దినదిన మారు మనసు కావాలి అని అడిగి నేను చెప్పా. అవును బ్రదర్ నిజమే అని అన్నది. అన్న తర్వాత దేవుణ్ణి నమ్ముకొని మీరు ఎంతకాలం అయింది అనేసరి అడిగితే, నేను చిన్నప్పటి నుంచి అప్పుడిప్పుడు దేవుని గురించి నేను వింటాను, కానీ 2022వ సంవత్సరంలో నేను దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందిన సిస్టరు. అంతకుముందు నేను అన్యున్నే. నేను నా ఊర్లో ఉన్న వ్యక్తులకు తెలుసు నేను ఎంత పూజలు చేసేవాడినో, ఎంత భక్తిగా ఉండేవాడినో, నేను ఎలాగ తిరిగేవాడినో, నేను ఎలా ఉండేవాడినో మా వాళ్ళందరికీ తెలుసు. నేను దేవుణ్ణి తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చిన సిస్టర్ అని అంటే, మీరు పలానా మతానికి చెందిన వారా, మీతో నేను మాట్లాడలేకపోతున్నా, నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగిన వ్యక్తినైనా నేను మీతో మాట్లాడలేకపోతున్నానంటే నాలో ఏం లేదు సిస్టరు, అది దేవుణ్ణి బట్టి వచ్చింది. అందుకే నేను చెప్పిన. అప్పుడు నేను అన్న మీరు పాపం ఏమీ చేయలేదా అంటే, ఏం పాపం చేయలేదేమో బ్రదరు, చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగిన కదా అని అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను ఈ వాక్యం చెప్పాను నేను. మొదటి యోహాను చదవని సిస్టరు, అందులో ఒక మాట ఉంది. మొదటి యోహాను 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరు చేస్తారు మనల్ని పవిత్రులుగా?
ఎవరు చేస్తారు మనల్ని నీతిమంతులుగా? దేవుడు చేస్తాడు. నీకు నువ్వుగా నీతి క్రియలు నేను పేదలకి ఇంత ధర్మం చేస్తున్నా, లేకపోతే అనాథాశ్రయానికి ఇంత ఇస్తున్నా, లేకపోతే ఇలాగ చేస్తున్నా, నేను మంచి కార్యాలే చేస్తున్నా, నేను నీతి కార్యాలే చేస్తున్నా నువ్వు అంటే నువ్వు నీతిమంతుడు ఎప్పటికీ కాలేవు. అది నీ స్వనీతి. నేను చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు ఇదే అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మనం ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కింద 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదంటే మనలో ఎవరు లేనట్టు? యేసు ప్రభు మనలో లేనట్టే. ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాం మనం? అప్పుడు దేవుణ్ణి అబద్ధికుని. సిస్టర్, మీరు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారు? అర్థమైందా? బ్రదర్, మీరు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారు? నేను పాపం చేయలేదని నువ్వు అంటున్నవే, నేను పాపిని కాదు అని నువ్వు అంటున్నవే, నువ్వు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నావు? దేవుణ్ణే కదా. ఇక్కడ వాక్యం చెబుతుంది కదా, వాక్యాన్ని బట్టి నడవాలి కదా నువ్వు. వేషధారుల కంటే వేషధారులు ఉన్నారు భూమి మీద. వాక్యం ఉన్నది. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. వేషధారుల కంటే వేషధారులను ఇవాళ మనం చూస్తాం. 2 దారులు ఏర్పరిచింది దేవుడు. ఆ 2 దారులలో ఒకటేంటిది? జీవ మార్గమును మరణ మార్గమును పెట్టిండు. అయితే ఇక్కడ తన స్వనీతిని ఆధారం చేసుకునే జీవించే చాలా మంది ఉన్నారు. అంటే నేను నీతిమంతుణ్ణి, నేను ఏ పాపం చేయలేదు అని కొంతమంది ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. చాలు ఏమని చెబుతాడో, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చి శాస్త్రులు పరిసయ్యులు దేవుని శోధిస్తున్నారు. ఏమని? ఈమె వ్యభిచారమందు పట్టబడింది కదా, రాళ్లతో కొట్టొద్దంటే ఆయన ఒక విధంగా శిక్షిద్దామని, రాళ్లతో కొట్టమంటే నువ్వు దేవుని కుమారుడివేమో ఇట్లా చెబుతున్నావేంటని శోధిస్తూ అక్కడ ఆమెను నిలవబెట్టి ఇప్పుడు అడుగుతుంటే అక్కడి నుంచి 6వ వచనం నుంచి, ఆయనను నీవు ఏమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఆయనను పట్టు వదలక అడుగుచుండగా తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చాలు. ఏమని చెప్పిండు? ఇప్పుడు తీసుకొని వచ్చారు కదా, మీరందరూ చాలా మంది ఉన్నారు కదా, ఒక వ్యక్తి మీద నేరం మోపుతున్నారు కదా, ఏమో పాపం చేసింది, ఏమైనా రాళ్లతో కొట్టాలని చెప్పి మీరు నిలబెట్టారు కదా. ఒక్కొక్కడు ఒక రాయి పట్టుకొని ఉండవు. శాస్త్రులు పరిసయ్యులు 23 అధ్యాయంలో ఒక మాట అంటాడు దేవుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ శాస్త్రులు పరిసయ్యులే కదా ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు వేషధారులా కాదా? వేషధారులని దేవుడే కదా వాళ్ళకి బిరుదు ఇచ్చింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క రాయి పట్టుకొని ఉన్నారు. ఆమె పాపి అనే ఒక రాయి, ఆమె వ్యభిచారురాలని ఒక రాయి, ఆమె బూతులు మాట్లాడుతుందని ఒక రాయి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క సహోదరుడి పట్ల మనం కలిగి ఉన్న భావనలు ఇవి. ఎదుటి వ్యక్తి పైన మనం ఏం కలిగి ఉన్నాం? ఒక రాయి పట్టుకొని ఉన్నాం మనం ఎదుటి వ్యక్తి మీద వేయడానికి. అర్థమవుతుంది నేను చెప్పేది? తోటి వ్యక్తిని ప్రేమించమని దేవుడు చెబుతుండో, శత్రువుని ప్రేమించమని చెబుతుండో, మనల్ని ద్వేషించే వారి పట్ల ప్రేమ కలిగి వారి పట్ల ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తుండో. ఇది యేసు ప్రభు యొక్క గుణం కలిగిన వ్యక్తి చేసే పని. ఆడు క్రైస్తవుడు, వాళ్ళు క్రైస్తవులు, ఆ విధంగా ఉన్నవారే క్రైస్తవులు. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అనమాట వీళ్ళు. ఎవరు? ఈ రాళ్ళు పట్టుకొని ఉన్నవారు. ఎదుటి వ్యక్తి మీద ఆ వ్యక్తి అటువంటి వాడు, ఆ స్త్రీ అటువంటిది, ఆ సహోదరుడు అటువంటి వాడు,
అని రాళ్ళు పట్టుకొని ఉన్నారు చూసారా, వీళ్ళు మనలో ఉన్నారు, వాళ్ళు మన హృదయంలో ఉంది. అది మన హృదయంలో ఎదుటి వ్యక్తి పైన ద్వేష భావన కలిగి ఉన్న ఆ రాయి ఉంది చూశారు, ఇది పట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎవరి మీద వేయటానికి? ఎదుటి వ్యక్తుల మీద వేయడానికి. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఆమెను పట్టుకొని నిలవబెట్టి ఆమె మీద రాయి వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే వంగి నేల మీద ఏమో రాయిచున్నాడు. అక్కడ ఏమి రాస్తుండో నీకు తెలుసా? మనం చూసామా? అక్కడ ఏమి రాస్తుండో రాయలేదు. ఒకవేళ నీ పేరే రాస్తుండేమో. అర్థమవుతుందా? నువ్వు రాయి పట్టుకొని ఇంకా నిలబడే ఉన్నవే అనుకో. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తి మీద ఆ పాపి అటువంటి వాడు, వీడు ఇటువంటి వాడు, లేకపోతే ఎదుటి వ్యక్తి మీద కొండెములు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉన్నవేమో, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నవేమో. నీ కోసమే అక్కడ రాస్తుండో, నీ పేరే రాస్తుండేమో, జాగ్రత్త. ఇప్పుడు ఇదే అంటుండో ఆయన పట్టు వదల కట్టలు చెప్తుంటే. ఇప్పుడు 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. చాలు చాలు. ఇప్పుడు పెద్దవారు మొదలుకొని గొప్ప బైబిల్ బోధకులు మొదలుకొని, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా, బైబిల్ పండితులు ఉంటారు, గొప్పగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన వారు, అంటే ఆయనకు విధేయులయ్యి దేవుని సన్నిధిలో ఎలాగ నడుచుకోవాలో అనేటువంటి జ్ఞానులు ఉన్నారు. అంటే దేవుడి సన్నిధిలో ఎలాగ నడుచుకోవాలి మనము అని తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు. దేవుడి సన్నిధిలో ఎలాగ నడుచుకోవాలో ఇంకా తెలియని వారు ఉన్నారు. అంటే వీళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళు పెద్దవారు ఉన్నారు. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ఎవరు కూడా వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ రాళ్ళు అక్కడ వదిలిపెట్టి ఆ రాళ్ళు అక్కడ పడేసి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు వేషధారులు. ఎవరు ఇక్కడ పడేసిపోయిన వాళ్ళు? ఇట్టి వేషధారులే దేవుడి సన్నిధిలో రాళ్ళు వదిలిపెట్టిపోయారే. నువ్వు వదలగలుగుతున్నావా నీ చేతిలో ఉన్న రాయి? ఎదుటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి, ఎదుటి వ్యక్తి ఇలాగా దోషములు బలికేవారు మన సంఘానికి అర్హులు కారు, లేకపోతే ఈ యొక్క మన దేవుడి సన్నిధికి రావడానికి ఈ వ్యక్తులు అర్హులు కారు. దేవుడు క్షమించిన ఈ వ్యక్తులు క్షమించిన పనికిమాలిన వారు ఉన్నారు. లేరంటారా? లేరంటారా? ఎదుటి వ్యక్తి మీద రాళ్ళు వేసేవాళ్ళు లేరంటారా? చాలా మంది ఉన్నారు. వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు ఆ రాళ్ళు అక్కడ వదిలిపెట్టిపోయారు. యేసు మాత్రం అక్కడ నిల్చున్నాడు. ఎందుకు నిల్చున్నాడో? ఈయన నీతిమంతుడు, ఈయన పాపం లేనివాడు, ఈయన ఒక్కడే నిల్చున్నాడు. ఈయన రాయి వేయటానికి ఆస్కారం ఉంది, ఉందా లేదా? ఆమె మీద రాయి వేయటానికి ఈయనకు అధికారం ఉందా లేదా? ఈయన వేసిండా రాయి? చదవండి మళ్ళీ ఒకసారి. యేసు తలవెత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నీ దగ్గర కూడా ఒక రాయి ఉందేమో. ఎదుటి వ్యక్తి ఇలాంటి వాడు, ఎదుటి వ్యక్తి ఇలా, లేకపోతే ఎదుటి వ్యక్తి ఆ పాపం చేస్తానని నువ్వు కూడా ఒక రాళ్ళు పట్టుకొని ఉన్నావేమో. నువ్వు వేషధారివి అని దేవుడు ఆల్రెడీ సెలవిచ్చిండు. ఏది? ఎదుటి వ్యక్తిని మనం దూషించాలి అనే గుణం కలిగి ఉన్నప్పుడే నువ్వు వేషధారివి. ఎదుటి వ్యక్తిని దూషించాలి అనే గుణం కలిగి ఉన్నప్పుడే నువ్వు వేషధారివి. ఎదుటి వ్యక్తిని ఏదో ఒక శిక్ష రూపంలో నువ్వు మాటల ద్వారాగానో చేతల ద్వారాగానో ఏదో ఒక విధంగా నువ్వు శిక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నువ్వు వేషధారివి. దేవుడు ఏమంటాడో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అన్న వ్యక్తులు రాళ్ళు పట్టుకొని ఉన్నప్పుడు నేల మీద వంగి ఉన్న రాసేటప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రతి ఒక్కటి వదిలిపెట్టారు. ప్రతి ఒక్క రాయి ఏం చేశారు? చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ప్రతి ఒక్క రాయి కూడా కింద పడేసి ఏం చేశారు? బయటకు వెళ్ళిపోయారు. ఆయన దగ్గర లేరు. ఇప్పుడు మేము పడేసి అక్కడ నిలబడాల. వాళ్ళు వేషధారులు కాబట్టి. వేషధారిని కంటే నువ్వు అధికమైన వేషధారివేమో గుర్తుంచుకో. ఇప్పుడు దేవుడు నీ పేరే రాస్తాడేమో. ఒకవేళ గుర్తుంచుకోండి, ఒకటి ఉంది. ఇప్పుడు మంచి మార్గము చెడు మార్గము నీ ముందుంచిండు, మరణ మార్గము జీవ మార్గము నీ ముందుంచిండు. గుర్తుంచుకోండి, తీర్పు దినం ఒకటి ఉంది. నువ్వు ఎవడైనా సరే, ఈ భూమి మీద బ్రతికే నువ్వు ఎవడైనా సరే, తీర్పు దినం ఒకటి ఉంది. నువ్వు చస్తే దేవుడి సన్నిధికి పోయే రోజు ఒకటి ఉంది. నువ్వు ఇంకా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో, ఇంకా నేను వందలాది సంవత్సరాలు నువ్వు ఇక్కడ బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. ఈ మాటలు నీకు అర్థమైతే నీ వయసు 20కి పైబడిన వ్యక్తివే. అర్థమవుతుందా? నా మాటలు, దేవుని మాటలు నీకు అర్థమవుతున్నాయి అంటే 20 సంవత్సరాల కంటే
పై వయసు గలవాడివే. నువ్వు ఎగిరెగిరి బ్రతికిన 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేవు. నువ్వు చస్తే దేవుడి సన్నిధిలో ఉండాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. అదే మాట అంటాడు రోమీలు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనము. 2 కొరింథీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. నువ్వెవడైనా సరే, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, చనిపోయిన రోజు ఎక్కడ నిలబడే ఒక రోజు దేవుని సన్నిధిలో నిలబడాలి. తీర్పు దినం ఉంది నీకు. నాకు లేదని నువ్వు తప్పించుకోవడానికి లేదు. యేసు ప్రభు సన్నిధిలో నిలబడి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అర్థమవుతుందా? ఈరోజు ఇప్పుడు దేవుడు ఏం పెట్టిండు మీ ముందు? రోమీలు రాసిన పత్రిక మళ్ళొకసారి 3:23 ఒకసారి చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ఏ భేదం లేదంట. ఈ దేశస్తుడని, ఆ దేశస్తుడని, ఈ గ్రామస్తుడని, ఈ యొక్క ప్రాంతం చెందినవాడని, ఈ కులానికి, ఈ మతానికి, ఈ రంగుకి, ఈ ప్రాంతీయ భేదాలు లేకుండా ఏ భేదము లేదు. నువ్వెవ్వడమైనా సరే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన నీకు ఒక మహిమను ఇవ్వాలని కోరుకుంటుండో, నీకు ఒక కిరీటాన్ని ధరింపజేయాలని కోరుకుంటుండో. ఎలా కోరుకుంటుండో? దుష్టులు నశించుట ఆయనకు ఆనందం కాదంట. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము అందులో ఉంటది. 23వ వచనంలోనే ఏమో ఉంటది. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నువ్వు చేసింది ఎటువంటి కార్యమైనా సరే, అర్థమవుతుందా? దేవుడు నీ ముందల 2 దారులు ఉంచిండు. అర్థమవుతుందా ఈ మాట? 2 దారులు ఉంచిండు. ఆ దారిలో నువ్వెన్నుకోవాలి. నీకు వదిలిపెడతాడు ఆ చాయిస్. దేవుడు తీసుకోవాలా. దేవుడు ఆయన ఆకాశమందు ఆసీనుడయ్యి తేరి చూస్తుండు. ఏమని? ఒకవేళ నువ్వు తిరుగుతువేమో, ఒకవేళ నువ్వు ఆయన మాటలు విని ఇప్పటికైనా మారు మనసు పొందుతువేమో, ఇప్పటికైనా నీవు నీ ప్రవర్తన దిద్దుకొని పర్ఫెక్ట్గా దేవుని మార్గంలో నడుస్తావేమో అని ఆయన చూస్తా ఉన్నాడు. ఇకనైనాను నువ్వు మారు మనసు పొంది నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు తిరుగుతావని ఆయన ఆశకొని ఆయన దినమెల్లా కూడా ఇట్లు చేతులు చాచించిండంట. చేతులు చాచించిండు. నా బిడ్డ నా వైపు తిరుగుతుడేమో, నేను సృష్టించిన నా కుమారుడు నా వైపు తిరుగుతుడేమో, నా కుమార్తె నా వైపు తిరుగుతుందేమో, నా వైపు వచ్చి నా సన్నిధికి వస్తే ఆయన ఎత్తుకొని ఆయన మెళ్ళ మీద పెట్టుకొని తీసుకెళ్లే మహా గొప్ప గనుడు మన దేవుడు. అర్థమవుతుందా? దేవుడు సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త. ఆయనకు మీరు పేరు పెట్టలేరు. అర్థమవుతుందా? ఆయనకు ఒక ప్రాంతాన్ని ఆపాదించలేరు, ఆయనకు ఒక ప్రదేశాన్ని ఆపాదించలేరు. ఆయన సృష్టికర్త గనక సృష్టికర్త వైపు తిరగండి. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము. నీ ఇష్టం. నువ్వు అది ఏది చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ వైపుకే తీర్పు దినం మట్టికి కంపల్సరీ ఉన్నది. నువ్వు ఎటువంటి వాడమైనా సరే తీర్పు దినాన్ని ఆయన సన్నిధిలో నిలవలసిన సమయం ఉంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అయ్యా, నీ సన్నిధిలో ఒకవేళ మేము ఎదుటి వారి పట్ల ద్వేషము కలిగి ప్రభువా, మేము ఒకవేళ రాళ్ళు పట్టుకుని ఉన్నామేమో ప్రభువా,
అయ్యా వాటిని విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలో నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువా, సిలువలో నీవు కార్చిన రక్తాన్ని బట్టి మమ్మల్ని శుద్ధిగా చేసిన దానిని బట్టి ప్రభువా, నీ కాడి ఎత్తుకొని నీ వైపు తిరిగి నిన్ను అనుసరించి నడవటానికి గల కృపను మాకు దయచేయండి. అయ్యా నీ ఉన్నతమైన నామానికి మహిమకరముగా ప్రేమ కలిగి, ప్రతి ఒక్కరికి పట్ల ప్రేమ కలిగి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయగలిగినటువంటి మనసును మాకు అనుగ్రహించండి. అట్టి కృపను మాకు అనుగ్రహించి ఈరోజు మొత్తం తోడుగా ఉండి నడిపించి అయ్యా ఈ వాక్యం ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రభువా, నీ చిత్తమే మాలో నెరవేర్చి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.